హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఓజీ సినిమా రిలీజ్ అయింది ఈరోజు అర్లీ మార్నింగ్ వెళ్ళి చూసి రావడం జరిగింది. సినిమా రివ్యూలోకి వెళ్దాము. సినిమా ఎలా ఉంది అంటే, ముందుగా రివ్యూలోకి పోయేకంటే ముందు పవర్ స్టార్ ఫ్యాన్స్కి సినిమా ఒక ఫీస్ట్, బ్లాక్ బస్టర్. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పర్టికులర్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకున్నారో అదేవిధంగా సుజిత్ గారు ఎక్సలెంట్గా పవన్ కళ్యాణ్ గారి పాత్రని, ఆయన స్టైలిష్ మేకింగ్ని, ఆయన ఎలివేషన్ని అసలు ఎక్సలెంట్. అసలు పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఖచ్చితంగా పండగే. పవర్ స్టార్ని ఇంతకుముందు ఇంత ఎలివేషన్ ఎవరు చూపించలేదేమో అని నేను అనుకుంటున్నా. అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన డైరెక్టర్ గారు ఎక్సలెంట్ అసలు. ఇప్పుడు సినిమా స్టోరీలోకి వెళ్తే ముందుగా సినిమా స్టార్టింగ్ వచ్చేసి జపాన్లోని టోక్యోలో మొదలవుతుందన్నమాట. యాకుజా సమురాయ్ అనే ఇద్దరి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి స్టోరీ ముంబైకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ గ్యాంగ్స్టర్స్ గురించి, అక్కడ ఒక కంటైనర్ ఉంటుంది. ఆ విలన్ కంటైనర్ ఉంటుంది, ఓమి అనే విలన్ది. ఆ కంటైనర్ని సేవ్ చేసే బాధ్యత మన సత్యదాద ప్రకాష్ రాజ్ గారు తీసుకుంటారు. ఆయనకి నమ్మిన బంటుగా ఆయన రాజు అయితే, ఈయన యోధుడు, ఆయనకు సెక్యూర్గా ఉంటాడు. వాళ్ళని దాన్ని ఏ విధంగా సేవ్ చేసినాడు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏ విధంగా ఉంటాడు అనేది ఈ సినిమాలో పవర్ స్టార్ చాలా అద్భుతంగా ఉన్నాడు. అదేవిధంగా పవర్ స్టార్కి విలన్గా నటించినటువంటి ఇమ్రాన్ హష్మి గారు కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమంటే, ఇమ్రాన్ హష్మి గారిని అంత స్టైలిష్గా ఉంది. ఆయన సీన్ కొన్ని ఎలివేషన్స్ ఆయన కూడా బాగా పడినాయి, కానీ అంత పవర్ఫుల్గా అయితే లేదు. హీరోకి తగ్గ ధీటుగా వావ్ అనేంత ఏం లేదు. పవర్ స్టార్ గారిది ఇంకా ఎక్సలెంట్. పవర్ స్టార్ గురించి చెప్పే అవసరం లేదు. అదేవిధంగా కన్మణి పాత్రలో పవర్ స్టార్ గారి భార్యగా నటించినటువంటి ప్రియాంక అరుణ్ మోహన్ గారు కొద్దిసేపే కానీ చాలా చక్కగా, చాలా చూడమచ్చటగా నటించడం జరిగింది. ఆమెకి ఇంకా తెలుగులో భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సత్యదాదాగా ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పేదేముంది, ఆయన యాజ్ యూజువల్గా మంచిగా నటించినాడు. ఇంకా సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే శ్రీయారెడ్డి గారు అని ఉంటారు. సలార్లో మనం చూసినాం, ఆమె ఎక్సలెంట్. ఆమె ఒక 2-3 ఎలివేషన్లు కూడా ఆమె కూడా మంచిగా ఉన్నాయి. ఆమెకు ఆ గీతా పాత్రలో మంచిగా నటించింది. అదేవిధంగా అర్జున్ దాస్ గారు కూడా, ఆయన కూడా ఒక మెయిన్ రోల్ ఉంది సినిమాలో. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బీజిఎం. తమన్ గారి బీజిఎం వావ్ గూస్ బంప్స్. అంతే సినిమాకి ఎలివేషన్స్కి బీజిఎం హైలైట్ అసలు. తమన్ గారు, మీరు సినిమాలో మీసం తిప్పినారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత మీ బీజిఎంకి ప్రతి ఒక్కరు మీసం తిప్పాల్సిందే. పవర్ స్టార్ గారు ఈ సినిమాలో ఇంతగా ఎలివేట్ అయినంటే మీ బీజిఎం టాప్కి లేపింది పవర్ స్టార్ని. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ సుజిత్ గారి గురించి. ఆయన ఎన్నోసార్లు చెప్పిన నేను పవర్ స్టార్ గారి వీరాభిమాని అని చెప్పి. ఆయన ఎంత బాగా చూపించినంటే పవర్ స్టార్ని, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు అంత ఎలివేషన్స్ ఇంతవరకు ఎవరు ఇయ్యలేదని నేను అనుకుంటున్నా. మీరు సినిమా చూస్తారు, మీరు కూడా అంటారు సుజిత్కి పవర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. ఎందుకంటే ఆయన ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మరి ఆ ఓజీ, అందులో ఆ బీజిఎం అసలు ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముంబైకి రిటర్న్ అయినప్పుడు కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి అసలు సూపర్. అసలు ఆ డిజైన్ చేసిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఒకసారి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్సలెంట్ అసలు. ఆ ప్రీ క్లైమాక్స్లో యాక్షన్ ఎలివేషన్స్ కూడా సూపర్. అసలు ఓజీ గంభీర ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ అసలు సూపర్ అసలు. ఇంకా ఈ సినిమాలో ఇంకా కొన్ని నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది అంతే, కొంచెం, అంతకుమించి ఏం లేదు. ఓజీ పార్ట్ 2 కూడా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ దానికోసం కూడా ఎదురు చూస్తున్నాను అనుకుంటాను నేను. ఇంకా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ, పవర్ స్టార్ని చూపించిన విధానం కానీ ఎక్సలెంట్. హరిహర వీరమల్లుతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయిన మాట నిజమే. కానీ వెంటనే వితిన్ 3 monthsలో ఈ ఓజీని తీసుకొచ్చి పవర్ స్టార్ ఫ్యాన్స్కి సాటిస్ఫై చేయడం జరిగింది. ఈ విషయంలో డైరెక్టర్ గారిని హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినిమాలో పవర్ స్టార్ని చూపించిన విధానం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ సూపర్ అసలు. ఆ ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ 10 years తర్వాత ఆయన ముంబైకి వచ్చిన తర్వాత ఆ సీన్ కానీ, అదేవిధంగా ఇంటర్వెల్ సీన్ కానీ ఇంక ఎక్సలెంట్. దాని గురించి ఏం మాట్లాడడానికి లేదు. ఓవరాల్గా సినిమా గురించి చెప్పే కంటే ముందు ఒకరి గురించి మర్చిపోయినా నేను, డివివి దానయ్య గారు. చాలా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి తరఫున, ఎందుకంటే ఒక మంచి సినిమాని ఫ్యాన్స్కి అందించినందుకు. మొత్తానికి ఓవరాల్గా చెప్పాలి అంటే సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. దీన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి సినిమా అయితే మాత్రం పండగ. హరిహర వీరమల్లు లాంటి ఫెయిల్యూర్ తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి అనమాట. సినిమా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా సినిమాని ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కొంచెం, అంతేగాని మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వచ్చేపాటికి సినిమా మళ్ళీ లేస్తుంది. సినిమా బీజిఎంతో సినిమాని తమన్ గారు ఎక్కడికో తీసుకుపోయినారు. అసలు మంచి థియేటర్లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. పవర్ స్టార్ ఫ్యాన్స్కి పండగ. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్, దాంట్లో నో డౌట్.